హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్త చేయూత పింఛన్లను 50 సంవత్సరాలకే కొత్త చేయూత పింఛన్లను ఇస్తాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి పింఛన్ వయసును అయితే తగ్గించబోతున్నాం. అలాగే మనకు కొత్త పింఛన్లలో మనకు భారీ మార్పులు అయితే తీసుకొచ్చి 50 సంవత్సరాలకే కొత్త పింఛన్లు ఇవ్వడంతో పాటు మనకు ఒకే ఇంట్లో 2 పింఛన్లు ఇవ్వడానికి కూడా మనకు ఆదేశాలు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు పాత పింఛన్లనే జమ చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే నెల నుంచి అంటే మనకు ఈ నెలలో ఆగస్టు నెల పింఛన్లు విడుదల చేయాల్సింది కాబట్టి ఈ నెలలోనే మనకు ఆదేశాలు జారీ చేసి వచ్చే నెల నుంచి అంటే అక్టోబర్ నెల నుంచి కొత్త పింఛన్లు విడుదల చేయడంతో పాటు 50 సంవత్సరాల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఒకే ఇంట్లో 2 పింఛన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఎవరు అర్హులు 50 ఏళ్ల పింఛన్కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఇక ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఏ విధంగా ఇస్తారు అనే పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా వీడియోను లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను వాట్సాప్ ద్వారా షేర్ చేసినట్లయితే మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అలాగే చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా నాకు మీ విలువైన సహాయాన్ని అందించవచ్చు. తప్పకుండా సహాయం చేయండి. మీరు ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇక మాలాంటి వికలాంగుల కోసం తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే మానవత్వంతో ఆలోచించి సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను. ఇక మిగిలిన వారు కూడా అలాగే ఆలోచించి మాలాంటి వారికి హెల్ప్ చేయాలని మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోనైతే మనకు లైక్ చేసి షేర్ చేసి అలాగే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయం నాకు అందుతుందని ఆశిస్తున్నాను. అలాగే మీ సహాయం చాలా విలువైంది కూడా. అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే, ప్రభుత్వం నుంచి వచ్చే చిన్న అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ కొత్త పింఛన్ల విడుదల కంటే ముందే మరొక 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గతంలో ఉన్నటువంటి పింఛన్ వయసును తగ్గిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు. ఇక 50 సంవత్సరాలకే కొత్త పింఛన్లను విడుదల చేసే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. అలాగే మనకు ఇప్పటికే 2 పింఛన్లను పొందుతున్న వారి పింఛన్లను తొలగిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం తాజాగా ఒకే ఇంట్లో 2 పింఛన్లు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారనమాట. ఇక ముందుగా చూసుకుంటే మనకు చాలా మంది ప్రజాపాలనలో ఈ కొత్త చేయూత పింఛన్ల కోసం అయితే భారీగా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇక ఈ దరఖాస్తులు చేసుకున్నటువంటి వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త అయితే చెప్పారండి. ఇక గతంలో ఇప్పటికే మనకు జూలై నెలకు సంబంధించి కూడా పాత ఆసరా పింఛన్లు మన కొత్త ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ పాత పింఛన్లనే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఈ పాత పింఛన్ల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు జూలై నెలలో కూడా ఇక పాత ఆసరా పింఛన్లనే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పాత ఆసరా పింఛన్లను విడుదల చేసినా కూడా చాలా మందికి పింఛన్లు జమ కాలేదని మనకు అప్డేట్ అయితే అంటే చెప్పడం జరిగింది అనమాట. అందరూ కూడా ఆఫీసుల చుట్టూ కూడా తిరగడం జరిగింది. ఇక వీరికి అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక రకరకాల కారణాలు మనకు ఆదాయ పన్ను కడుతున్నట్లు ఉండడం వల్ల పెన్షన్లు తీసేయడం జరిగింది. అలాగే మనకు పెన్షన్ను వారు పెన్షన్ అకౌంట్లోనే అలాగే 4-5 నెలల పాటు ఆ పింఛన్ డబ్బులు తీసుకోకుండా
ఆ పింఛన్ డబ్బులు అనేది తీసుకోకుండా అలాగే వదిలేయడం వల్ల కూడా మనకు పింఛన్లు జమ కాక పింఛన్లు హోల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ అనేక కారణాల వల్ల ఏంటంటే మనకు ఆసరా పింఛన్లే జమ కాలేదు, పాత పింఛన్లే. ఇక అటువంటి వారందరికీ కూడా క్లియర్ అయితే చేశారు. ఇక మీకు కొత్త పింఛన్లతో పాటు గతంలో పింఛన్ రాకుండా ఉంటే ఆ పింఛన్ కూడా మీకు జమ చేస్తామని, ఒకేసారి 2 నెలల పింఛన్ కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్లకు మనకు ప్రజాపాలన ప్రవేశపెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ఈ కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఆ దరఖాస్తులన్నీ కూడా మనకు అన్ని కూడా రెడీ చేయడం జరిగింది. అంటే లిస్టు రెడీ చేశారు, జాబితా అనేది ఎంతమంది అర్హులు ఉన్నారు ఏంటి అనేది. ఇక గత ఆసరా పింఛన్లు పొందుతున్న వారి లిస్టు, అలాగే ఇప్పుడు చేయూత పింఛన్లు పొందుతున్న వారి లిస్టు 2 కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ విడుదల చేసిన లిస్టు ప్రకారం మనకు ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా కొత్త చేయూత పింఛన్లను, పాత ఆసరా పింఛన్లను తొలగించి కొత్త చేయూత పింఛన్లను అయితే జమ చేయబోతున్నారు. వృద్ధులకైతే 4,000 రూపాయలు, అలాంటి వికలాంగులకైతే 6,000 రూపాయలను అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ కొత్త చేయూత పింఛన్లతో పాటు గతంలో ఉన్నటువంటి పింఛన్ వయసును తగ్గిస్తూ మనకు కేవలం 50 ఏళ్లకే పింఛన్లను విడుదల చేసే విధంగా కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త పింఛన్లను అయితే విడుదల చేయబోతూ ఉన్నారు. ఇక దీంట్లో భాగంగానే మనకు ఒకే ఇంట్లో 2 పింఛన్లు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. చాలా మందికి ఒక పింఛన్ రావడం వల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో ఇప్పటికీ 2 పింఛన్లు ఇస్తున్నారు ఒకే కార్డు మీద. అది ఎలాగంటే మనకు ఒక వికలాంగ పెన్షన్, ఒక మామూలు పెన్షన్ అంటే వృద్ధాప్య కానీ, వితంతువు కానీ, బీడీ కార్మికుల పెన్షన్ కానీ, ఇలా 2 పెన్షన్లు ఇప్పటికే ఇస్తూ ఉన్నా కూడా మనకు అలా కాకుండా ఒకే ఇంట్లో 2 వృద్ధాప్య పెన్షన్లు, 2 బీడీ కార్మికుల పెన్షన్లు, 2 వికలాంగుల పెన్షన్లు ఇలా ఇచ్చేందుకు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది. త్వరలోనే ఈ 50 ఏళ్ల పింఛన్తో పాటు మనకు 2 పింఛన్లను ఒకే ఇంట్లో ఒకే రేషన్ కార్డు మీద 2 పింఛన్లు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే ఈ విధానాన్ని కూడా ప్రవేశపెడతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. అలాగే ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సరే ఈ కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు అందరికీ కూడా మనకు ఈ కొత్త చేయూత పింఛన్లు అయితే విడుదల కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి. ఈ నెల 22 నుంచి కొత్త పింఛన్లు జమ అవుతాయి. ఇక 50 సంవత్సరాల పెన్షన్ అవన్నీ కూడా వచ్చే నెలలోనే ప్రవేశపెడతామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయూత పింఛన్లకు సంబంధించి వచ్చిన సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ విలువైన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.